డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. జగన్ తన అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. తన బాణం షర్మిలను ప్రచారంలోకి దించారు జగన్. గతంతో పోల్చితే షర్మిల వాయిస్లో ఫోర్స్ పెరిగింది. పంచులు పేలుస్తూ ప్రత్యర్థులను ఇరకాటంలోకి నెడుతున్నారు. వ్యూహాత్మకంగా మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనుల్ని వివరిస్తూ ప్రసంగాన్ని మొదలుపెట్టి నెమ్మదిగా మాటల్లో పదును పెంచుతున్నారు. ప్రచార బరిలో జగన్ బాణం. అధికార పక్షంపై ఘాటైన విమర్శలు. ప్రత్యర్థులపై పంచులు. జగన్ సంధించిన బాణం జనంలోకి రివ్వున దూసుకుపోతోంది. తన వాగ్దాటితో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. విభజన సమస్యల నుంచి తాజా ప్రభుత్వ పథకాల వరకు అన్నింటినీ ఆమె తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నారు. షర్మిల జోరు చూస్తుంటే ప్రచారంలో జగన్ కి మంచి తోడు దొరికినట్టే కనిపిస్తోంది. షర్మిల ప్రసంగం కూడా వ్యూహాత్మకంగానే సాగుతోంది. మొదట్లో ఆమె రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు ప్రస్తావిస్తున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా జోరు పెంచుతున్నారు. అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలు కాకూడదని విత్తనాల ధరలను తగ్గించి మద్దతు ధరను పెంచి ఉచిత విద్యుత్నిచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఇన్సూరెన్స్నిచ్చి రైతుకు వచ్చిన ప్రతి కష్టంలోనూ నేను మీకు అండగా ఉంటాను అని భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన వాడు రాజశేఖర్ రెడ్డి గారు. మహిళలంతా తన తోబుట్టువులని, ప్రతి అక్క ప్రతి చెల్లి లక్షాధికారి కావాలని ప్రోత్సహించాడు. పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటపడవు అని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది అని తాను భరోసా ఇస్తే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద విద్యార్థులు గొప్పగా చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పటి జనం గుండెల్లో నిలిచిపోయిన రాజశేఖర్ రెడ్డి పథకాల్ని ప్రస్తావిస్తూ ప్రజల్లో ఉద్వేగాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటపడవు అని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది అని తాను భరోసా ఇస్తే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద విద్యార్థులు గొప్పగా చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా ఉచితంగానే వైద్యం చేయించుకోవాలి అన్న ఆలోచన మునుపు ఎప్పుడూ ఏ నాయకునికి రాలేదు. ఆరోగ్యశ్రీ లక్షల మందికి ప్రాణం పోసింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా అధికార పక్షంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ప్రసంగంలో పదును పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలప్పుడు రైతులకు మొత్తము రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. రైతుల రుణమాఫీ మీద మొదటి సంతకం పెడతానన్నాడు చంద్రబాబు గారు. ఆ మొదటి వాగ్దానానికే దిక్కు లేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళల కోసం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు దానినే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం డబ్బులు సరిగ్గా ఎన్నికల ముందు పడతాయని, అవే ఫలితాలను తారుమారు చేస్తాయి అన్న విశ్లేషణలు బలంగా ఉన్న నేపథ్యంలో షర్మిల పసుపు కుంకుమ పథకం మీద తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. 5 ఏళ్ళు అయింది. ₹1 అంటే ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. చేయకపోగా ఇప్పుడు భిక్షమిచ్చినట్టు పసుపు కుంకుమ అని దానికి ఒక పేరు పెట్టి
పెద్ద బిల్డప్ ఇచ్చి మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ సీఎం చంద్రబాబు తీరు మీద ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. 15,000 కోట్లున్న ప్రాజెక్టు కమిషన్ల కోసమని 60,000 కోట్లకు పెంచాడు. 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. ఈ చంద్రబాబు గారికే మాట మీద నిలబడే నైజమే ఉండుంటే ఈ రోజు పోలవరం పూర్తయ్యేది కాదా? ప్రత్యేక హోదా విషయాన్ని షర్మిల తన ప్రసంగాల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. హోదా విషయంలో చంద్రబాబుది రోజుకో మాట పూటకో వేషమంటూ సెటైర్లు వేశారు. మోడీ బాబు జోడీ కలిసి మన రాష్ట్రానికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదాను కాస్త పక్కన పెట్టేశారు. దానికి కారణం ఈ చంద్రబాబు గారు కాదా? గత ఎన్నికలకు ముందేమో హోదా అన్నాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ హోదా అంటున్నాడు. రేపు మళ్ళీ ఎన్నికలు అయిపోతే ఏమంటాడో తెలియదు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేసిన షర్మిల అక్కడ చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ ను టార్గెట్ గా చేసుకున్నారు. బాబొస్తే జాబ్ వస్తుందన్నాడు. ఎవరికొచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది. 1 కాదు 2 కాదు ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేశాడు లోకేష్ని. ఏదో విమర్శలు చెయ్యాలి కాబట్టి విమర్శలు అన్న రీతిలో కాకుండా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేలా ఆమె వ్యూహాత్మకంగా ప్రత్యర్థులపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఏకంగా 1 కాదు 2 కాదు 3 మంత్రి పదవులు అప్పగించారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. మొత్తంగా చూస్తే షర్మిల ప్రసంగాలు వైసీపీ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపేలాగే కనిపిస్తున్నాయి. మరి ముందు ముందు కూడా ఆమె ప్రసంగాలు ఇదే రీతిలో సాగుతాయా? మరింత వైవిధ్యాన్ని ఆమె చూపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.